ఒక్కసారి మీరు మీ ఫిజికల్ ఒకసారి మీరు టచ్ చేస్తే ఎలాంటి ఫీలింగ్ ఉందో ఒకసారి టచ్ చేసి చూడండి ఒకసారి జస్ట్. దాదాపు ఇది 50 ml వాటర్ క్యాప్, రైట్. యాక్చువల్లీ ఇదే పల్సర్ ఉంది, ఇదే బాగా మెత్తగా ఉంది కదా, మందంగా కూడా అయితే కంపెనీ టాలెంట్, అది కంపెనీలకు ఇట్లనే ఉంటుంది. జనాలను ప్రాక్టికల్గా చూపెట్టేది వేరే ఉంటుంది. వాడు ఏమనుకుంటాడు, ఇది దొడ్డుగా ఉంటుంది, బ్లీడింగ్ అయినా కూడా ఎక్కువ పీల్చుకుంటుంది, రెసిస్టెంట్ ఎక్కువ ఉంటుంది, ఇది సన్నగా ఉన్నది, ఇది చూడడానికి ఇది ఎందుకు పనికిరాదని అంటే అవగాహన లేని వాళ్ళు అట్లా అనుకుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రాక్టికల్ చూద్దాం. ప్రాక్టికల్గా ఎన్ని చూద్దాము అంటే క్వాలిటీ ఒకటి, రేట్ ఒకటి, ప్రతిది. ఎందుకంటే నువ్వు ఎంత మంచి అమృతాన్ని పెట్టినా మన జనాలు ఎక్కడ అవుతారు, స్టక్ ఎక్కడ అవుతారు, పైసలు ఎక్కడ అవుతారు. ఇప్పుడు నేను 210 రూపాయలు అన్నప్పుడు అది ఏమన్నా పెట్టు, మీరు 180 రూపాయలని మీరు ఏమన్నా పెట్టండి, సేల్ అయినాయి. మరి అందరు కొన్నారా? ఊళ్ళో మీరు చెప్పిన వాళ్ళు అందరు కొన్నారా? కానీ నేను చెప్తే కొంటారు. ఎందుకు కొంటారు అంటే నీకు అదే 150 అంటున్నా నేను, అంతే అంతే వస్తుంది కదా, అదే 150, ఒక 2, 3, 4, 5 రూపాయలు తేడా వస్తుంది. కానీ దానివల్ల నీకేం వస్తుంది, ఒరిజినల్ ఎక్కువ ఉన్నది. మార్కెట్లో ఇంతవరకు ఎవరు తిననటువంటి ఫుడ్ తినబోతున్నారు. నిజమా కాదా? ఒక నెల వాడి చూడు, ఒక్క నెల రోడ్డు మీద వాడు అక్క తినమని 30 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఎక్కువ పెడితే రోడ్డు మీద వాడు అక్క తిన్నాడు. కానీ ఇది మంచిదైతే ఆరోగ్యం బాగుంటుంది అనేది అయితే ఉంది కదా, చూద్దాం ఒకసారి. గంతే చెప్పాలి, ఎక్కువ చెప్పాలి. దానికి ఎక్కువ చెప్పితే ఈ బుద్ధిరెక్కితే ఏదంటే ఈయన వల్ల రావేలా ఈ 3 రూపాయలలో మన సారు ఎందుకు సంపాదించడం అనుకుంటున్నాను. ఫస్ట్ అదే డబ్బు అందరం సంపాదిస్తాం చెప్పిన అయిపోలే ఫస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక మూతలో దగ్గర 50 ml వాటర్ పడుతుంది, రైట్. ఇది నేను దీంట్లోకి వస్తుంది. ఇది బ్లీడింగ్ అనుకుంటున్నాను, రెగ్యులర్గా బ్లీడింగ్. నేను ఎంత వస్తా అంటే 3 క్యాపులు వస్తాయి. దీనికి కూడా ఒక క్యాప్ పోతాం, ఇది ఒకటి పోదాం, 3 పోతాం. దీనికి కూడా 3 పోతుంది. దీనికి నేను ఒకే ఒక క్యాప్ వస్తా. ఓకే సార్, ఒకసారి ఏం చేద్దామంటే చేతులు పెట్టేసి ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి చెక్ ఏం కాదు, చేయండి. నాకు చేతులు వాష్ చేసి ఆ చేతులు పెట్టి ఒకసారి చెక్ చేయి. తల్లి చెల్లె ఇబ్బంది పడతారు. ఇప్పుడు దీంట్లో చూస్తే ఆల్రెడీ వాటర్, మరి ఆల్రెడీ టోటల్ వాటర్ తర్వాత మీరు దీన్ని ఎంత గట్టిగా తీసి ఒక నీళ్ళ చుక్క తీయడం, ఒక చుక్క మీరు జస్ట్ ప్యాకింగ్ అంతే. ప్యాకింగ్ దాన్ని స్టోరేజ్ పవర్ ఎక్కువ పెట్టాడు, మళ్ళీ దాన్ని డ్రాప్ కాకుండా బయటికి స్టోరేజ్ పవర్ మంచిగా పెట్టాడు. మళ్ళీ ఇది ప్లాస్టిక్, అది ప్యూర్ కాటన్, రైట్. ఇప్పుడు అయిపోయింది కదా, అది ప్యూర్ కాటన్. మళ్ళీ ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇది ఉన్నది. నేను దీన్ని మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి నేను కనుక తీస్తే అంటే దీని కెపాసిటీ ఏందో తెలుస్తుంది. అంటే ఏం తీసుకున్నది ఇది. అందుకే మీరు చూడండి, చాలామంది ప్రతి 2 నుంచి 3 గంటలు కూడా మార్చుకోకుండా బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి. 2 నుంచి 3 గంటలు కూడా రోజుకి ఎన్ని మార్చాల్సి వస్తుందంటే మినిమం 4 నుంచి 5 మార్చాల్సి వస్తుంది. తర్వాత ఇంకొకటి, ఎప్పుడైతే ఇది తడి వేరుకుంటుందో వెంటనే బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి చాలామందికి గైనిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జెస్ ప్రాబ్లమ్స్ అంటే బికాజ్ ఆఫ్ నాట్ పర్ఫెక్ట్. ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్, సంపాదించింది మొత్తం డాక్టర్లకే పెడుతున్నాం సార్. మొత్తం ప్లాస్టిక్ అంతా ప్లాస్టిక్. సో మరి ఇది బయట మట్టిలో పారేస్తే మట్టి కాదు, ఎందుకంటే ప్లాస్టిక్. తర్వాత ఎవరైనా పొరపాటున ఆవులో బర్రెలు ఎవరైనా తింటే అది వస్తుంది.
అది వస్తుంది. అంటే దీనివల్ల అన్ని ప్రాబ్లమ్స్, అన్నిటికంటే మీరు మనోళ్ళకి ఏదైనా ఇబ్బంది ఒక రాకూడని ప్రాబ్లం వస్తే లక్షల కోట్ల రూపాయల ఖర్చులు అవుతున్నాయి, మనశ్శాంతి లేదు ఫస్ట్. ఇన్ని ప్రాబ్లమ్స్ రైట్. మరొకసారి మన ప్రోడక్ట్ కూడా చూద్దాం. మన ప్రోడక్ట్ ఏందో ఒకసారి చూస్తే దీంట్లో ఏం పెట్టినాడు, దీని ఉన్న లేయర్స్ 8 రకాల లేయర్స్ అంటాడు, 8 లేయర్స్ పెట్టింది. ఈ వాటర్ అన్ని ఏడవైనా మీకు ప్లాస్టిక్ ఇంతకుముందు మనం చూస్తే ఏమైంది, అది సాగింది. మరి మన ప్లాస్టిక్ ఏందో చూద్దాం. ఇది ప్లాస్టిక్ అయ్యింది కదా చూడండి. వాటర్ ఉన్నాయా, తర్వాత అన్నిటికంటే మెయిన్ ఇలా ఒకటి యాంటీ వైరల్ చిప్ పెట్టాడు. దీనివల్ల ఏంటిది అని అంటే ఎప్పుడైతే వాళ్ళ స్టమక్ నుంచి బ్యాక్టీరియా ఆర్ వైరస్ అయినా బయటికి వస్తే వెంటనే కిల్ చేసేస్తుంది. ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ కిల్లర్. తర్వాత కంప్లీట్ మట్టిలో కలిసిపోతుంది. నీడెత్తుంది క్వాలిటీ దూది నెంబర్ 1 ఫస్ట్ దూది. అంటే ఎట్లా అంటే హైజెనిక్, అంటే వైజనల్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ కాకుండా ఎప్పటికప్పుడు డ్రై చేయడం. తర్వాత ఇది మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసినాం అనుకోండి, ఒక గంట సేపు వేస్తే ఇక్కడ వైట్గా ఇట్లా పట్టీలాగా తయారవుతుంది మనకి. ఇంకో గంట 2 గంటలు చూస్తే మొత్తం ఏమైందంటే బ్లడ్ క్లాట్ అవుతుంది, హీట్ అవుతుంది, ఇరిటేషన్ అవుతుంది. మరి ఎన్ని రోజులు? 5 రోజులు కాదు, గంటకి ఎట్లయితే 5 రోజులు. ఎంత ఇరిటేషన్, ఎంత హీట్ కావాలి, ఎంత అది కావాలి. ఒకసారి ఇది చూడండి, చల్లగా ఉందా వేడి ఉందా? జెల్ సార్కి ఒక్క చుక్క చుక్క వాటర్ తీయండి, ఒక్క చుక్క పిండి దాంట్లోకి ఒక్క చుక్క నీళ్ళు తీయండి, నీళ్ళ వేయండి, ఏమవుతుంది చూడండి. వాటర్ అవుతుంది, వాటర్ అవుతుంది, మొత్తం వాటరే కనపడదు. నీకు ఏం కనపడదు, పొల్యూషన్ లేదు. తర్వాత సేమ్ మన ఇప్పుడు ఇది ఉండదు అన్న, దాంట్లో లోపల జెల్ ఒకటి మన ఇట్లా మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది మొత్తం తీసి టోటల్గా మన వాష్రూమ్లో కనుక అయితే మనకి వాష్రూమ్ జామ్ కావాలి. అదే ఇది వాష్రూమ్లో అయితే వాష్రూమ్ ప్యాక్ ఇది మొత్తం అది కరిగిపోడు కదా, జెల్ అయింది. టోటల్ పేపరా లేకుంటే ఏంటి క్లాత్ చూడండి ఒకసారి మీకు ఐడియల్గా మొత్తం. లాస్ట్కి ఉండేది ఎందుకంటే సపోర్ట్ కోసం ఇది కరిగిపోయే ప్లాస్టిక్. మన కరిగిపోయే కుట్లు ఎత్తారు చూసారా, అట్లాంటి కరిగిపోయే కుట్లకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ కింద బేస్ కోసం పెట్టింది. సో ఈ రకంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా తయారు చేసినటువంటి ఒక ప్రోడక్ట్. ఇప్పుడు అన్ని కన్నా నీళ్ళు ఆల్రెడీ పోసిన, మళ్ళీ ఇప్పుడు అందులో నీళ్ళు ఉన్నాయి. ఒకసారి చూడండి, అన్న లీక్ అవుతున్నాయి, మళ్ళీ ఒక్క చుక్క కూడా లీక్ అవుతుంది. ఇది ఈ ప్రోడక్ట్. మరి అన్నీ బాగానే ఉన్నాయి, రేటు